సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 39వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. ఈ జ్ఞానం రహస్య జ్ఞానమే అయినా సరే ఇది పరంపరగా వస్తూనే ఉన్నది. మీ పూర్వీకులు ఈ జ్ఞానాన్ని పొందారని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. పూర్వై ముముక్షుభిః ఏవం జ్ఞాత్వా. ఓ అర్జున, ప్రాచీనులైనటువంటి ముముక్షువులు ఈ విధంగా నా తత్వ రహస్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారట? కర్మల నుంచి ఏమీ పారిపోలేదు. వారు గృహస్థులుగా ఉండి రాజ్యభారాన్ని నిర్వహించేవారు. కర్మలు చేసేవారు. కానీ అంతర్గతంగా శాంతిని పొందారు. నీ పూర్వీకులు చేయగలేంది నువ్వు కూడా ఎందుకు కర్మలు చేయకూడదు? తస్మాత్ త్వం అపి కర్మ ఏవ కురు. అందువల్ల నువ్వు కూడా కర్మ చెయ్యి. గృహస్థాశ్రమంలో ఉండి కర్మ చెయ్యి. సన్యాసాశ్రమం స్వీకరించాల్సిన పని లేదు. సమస్యలు వస్తే పారిపోయి సన్యాసం స్వీకరించడం గొప్ప కాదు. అది పలాయనవాదం అవుతుంది. జ్ఞానం కోసం తపనతో సన్యాసాన్ని స్వీకరించాలి. అందువల్ల అర్జునుడు కర్మ చెయ్యాలి. అయితే ఎటువంటి కర్మ చెయ్యాలిట? పూర్వతరం కృతం. నీ పూర్వీకులు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు చెయ్యి. ఇక్కడ కృష్ణ పరమాత్మ జాతిపరమైనటువంటి కర్మను సూచిస్తున్నాడు. పూర్వం కర్మలు జాతిపరంగానే ఉండేవి కాబట్టి వాటినే సూచిస్తున్నాడు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాన్. కృష్ణ పరమాత్మ అన్ని సమస్యలకు పరిష్కారం జ్ఞానమేనని చెప్పబోతున్నాడు. అయితే అది ఏ జ్ఞానం? కర్మస్వరూప జ్ఞానం. కర్మ అంటే ఏమిటి? అది ఎక్కడ మొదలవుతుంది? కర్మ ఎవరికి చెందుతుంది? ఎందుకంటే మనం కర్మ మనకు చెందుతుంది అని అనుకుంటాం. అందువల్ల కర్మ గురించి విచారణ అవసరం. మనం దాని విషయంలో పట్టించుకోవడం లేదు. ఆ మాటకొస్తే చాలా విషయాలను మనం పట్టించుకోం. కొన్ని శతాబ్దాలు భూమి కదలడం లేదని సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అనుకున్నాం. కానీ ఒక శాస్త్రజ్ఞుడు వచ్చి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోంది
అని ముందు చెప్పినా కూడా అతను ఎవరూ నమ్మలేదు. అతన్ని చాలా బాధలు పెట్టారు కూడా. తర్వాత ఎప్పుడో అంగీకరించారు. అలాగే యాపిల్ పండు కింద పడినప్పుడు మనం తీసుకుని తింటున్నామే కానీ అది ఎందుకు కింద పడుతోంది, ఎందుకు పైకి ఎగరడం లేదు అని ఆలోచించలేదు. ఎవరో శాస్త్రజ్ఞునికి మాత్రమే ఆ ఆలోచన వచ్చింది. అలాగే మనం పట్టించుకోకుండా వదిలేసిన అనేక విషయాల్లో కర్మ విషయం కూడా ఒకటి. కర్మ అంటే ఏమిటో, ఎవరు చేస్తున్నారు, ఆ కర్మను మనమే చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ, ఓ అర్జున, కర్మను చేసేది నువ్వు కాదు అని అంటున్నాడు. కానీ పైన ఉదహరించిన సందర్భాల్లో శాస్త్రజ్ఞుల మాటలను ఎలా జనులు వినలేదో, నమ్మలేదో, ఇది కూడా వెంటనే నమ్మలేరు. అనేక సంవత్సరాలు వేదాంత శ్రవణం చేస్తేనే గాని మనకు నమ్మకం కుదరదు. ఓ అర్జున, కర్మస్వరూపం మాత్రమే దీనికి పరిష్కారము అని అంటున్నాడు. ఇది తెలుసుకోవడం అంత తేలిక కూడా కాదు అని చెప్పేశాడు. కవయః అపి మోహితః. కవయః అంటే ఇక్కడ కవులు అని కాదు, ఇక్కడ పండితులు, గొప్ప జ్ఞానం ఉన్నవారు అని అర్థం. వారు కూడా సరిగా చెప్పలేక తికమక పడుతున్నారు. దేని గురించి అంటే అత్ర, ఈ విషయంలో. ఏమిటా విషయం? కిం కర్మ అంటే కర్మ అంటే ఏమిటి, కిం అకర్మ అకర్మ అంటే ఏమిటి, తస్మాత్ కర్మ ఇంత జటిలమైనటు విషయం కాబట్టే తే కర్మ ప్రవిక్ష్యామి, నేను కర్మస్వరూపం గురించి నీకు చెప్తాను. ఈ విషయం ఏదో కేవలం జ్ఞానం పొందడానికి మాత్రమే కాదు, జీవితంలో అన్వయించడానికి కూడా పనికి వస్తుంది. అయితే ఏమిటా ఉపయోగం? యజ్ఞాత్వా మోక్షసే, ఈ జ్ఞానం పొందిన తర్వాత ముక్తిని పొందుతావు. దేని నుంచి ముక్తి అంటే అశుభాత్, అన్ని రకాల అశుభాల నుంచి ముక్తి పొందుతావు. అశుభం అంటే అమంగళం. అమంగళం అంటే బెంగ, ఆతృత, దుఃఖం, ఒత్తిడి, ఈర్ష్య లాంటివి. అలాంటి భావోద్వేగాలు వల్ల కలిగే బాధ. ఒక పని ఒకనికి దుఃఖం కలిగిస్తే ఇంకొకరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక మహానుభావుడు, నువ్వు థర్మామీటర్ లాగా ఉంటావా, థర్మోస్టాట్లా ఉంటావా అని అడిగాడు. థర్మామీటర్లా ఉంటే థర్మామీటరు పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది. థర్మాస్టాట్ అలా కాదు, పరిసరాలను అదుపులో పెడుతుంది. జ్ఞాని పరిస్థితులను అదుపులో పెడితే అజ్ఞాని పరిస్థితులకు బానిస అవుతాడు. అందువల్ల ఈ జ్ఞానం పొందితేనే పరిస్థితుల ప్రభావానికి లోను కాకుండా ధర్మోస్టాట్లా నిలబడగలరు. కర్మకు, కర్మఫలాలకు కూడా తల ఒగ్గరు. సంసారం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పి, కర్మతో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ గురించే కాదు, కర్మకు చెందినటువంటి మరో 2 అంశాల గురించి కూడా నీకు చెప్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మొత్తం 3 విషయాల గురించి చెప్తున్నాడు. అవేమిటి అంటే కర్మణో హ్యపి బోద్ధవ్యం, కర్మతత్వం గురించి మనం తెలుసుకోవాలి. వికర్మణః చ బోద్ధవ్యం, వికర్మ అంటే విపరీత కర్మ లేదా నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం, అకర్మస్వరూపం గురించి కూడా తెలుసుకోవాలి. అకర్మ అంటే కర్మ చేయకపోవడం. అందువల్ల కర్మ, వికర్మ, అకర్మల గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలట? జ్ఞానం దానంతట అది రాదు కదా. జ్ఞానం పొందడానికి కృషి చేయాలి. కర్మణః
గతి గహనా. గహనా అంటే చాలా సూక్ష్మమైనది. గతి అంటే స్వరూపం. గతి అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సందర్భంలో గతి అంటే స్వరూపం. అందువల్ల కర్మణ గతి గహనా అంటే కర్మ యొక్క స్వరూపం అతి సూక్ష్మమైనది. అంటే గురు శాస్త్ర ఉపదేశం లేకుండా ఎప్పటికీ కూడా అది అర్థం చేసుకోలేనటువంటిది. ఇంతవరకు జ్ఞానానికి ఉపోద్ఘాతాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. ఏమిటా జ్ఞానం అన్నది మనం తర్వాత శ్లోకంలో చూస్తాం. కర్మణ్య కర్మ యః పశ్చేత్ అకర్మణో చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. 13వ శ్లోకం నుంచి 17వ శ్లోకం దాకా కర్మయోగం గురించి మనం చూసాం. ఇప్పుడు 18 నుంచి 24వ శ్లోకం దాకా జ్ఞానయోగం గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మనిషి సమస్యలన్నింటికీ కూడా జ్ఞానాన్ని పరిష్కారంగా చూపించబోతున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఈ 4వ అధ్యాయానికి ఈ భాగం చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ అధ్యాయానికే కాదు, మొత్తం గీతకే ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే ఎక్కడెక్కడ జ్ఞానబోధ ఉందో అదంతా కూడా ముఖ్యమే. ఎందుకంటే అది ఉపనిషత్తుల యొక్క సారం. అందువల్లనే ప్రతి అధ్యాయానికి చివర ఇది శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటున్నాం. ఈ జ్ఞానకాండ గురించి ఉండడం వల్లనే గీతను ఉపనిషత్తు అని అంటారు. ఉపనిషత్తుల సారం కర్మయోగం కాదు, భక్తి యోగం కాదు, అష్టాంగ యోగం అంతకన్నా కాదు, జ్ఞానయోగం. ఈ జ్ఞానాన్నే భగవద్గీతలో కొన్ని చోట్ల మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 12 నుంచి 25 వరకు చూసాం. ఇప్పుడు కూడా ఇక్కడ 18 నుంచి 24 వరకు చూస్తాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ 18వ శ్లోకం గ్రంథి శ్లోకం. కాబట్టి ఇది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. అది ముఖ్యమైనటువంటిదే కాకుండా క్లిష్టమైనది కూడా. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కృష్ణ పరమాత్మ వ్యతిరేక పదాలను వేస్తున్నాడు ఇక్కడ మన మెదడుకు మేత పెట్టడానికి. అలాంటివి లేకపోతే గీతాధ్యయనం చాలా లోతుగా సాగదు. ఈ శ్లోకంలోని వాక్యాల అర్థాలు అక్షరాలా తీసుకుంటే బుద్ధిశాలి కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తాడు అని వస్తుంది. అలా ఉన్నదున్నట్టుగా చూస్తే బుద్ధిశాలి అవుతాడు. కానీ ఉన్నదాన్ని వేరే విధంగా చూస్తే బుద్ధివంతుడు ఎలా అవుతాడు? ఒక పుస్తకాన్ని పుస్తకంగా చూస్తే నేను బుద్ధిశాలిని, కానీ పుస్తకాన్ని కళ్ళజోడుగానో మైక్గానో చూస్తే అప్పుడు బుద్ధిశాలి ఎలా అవుతాను? అలాగే కర్మను కర్మగా, అకర్మను అకర్మగా చూస్తే అర్థం ఉన్నది. కానీ కర్మను అకర్మగా, అకర్మను కర్మగా ఎలా చూడాలి? అందువల్లనే భాష్యకారుడైనటువంటి శంకరాచార్యులు వారు ఇలాంటి సందర్భాల్లో చాలా విపులంగా విశ్లేషిస్తారు. వారి పుణ్యమా అని మనమంతా కూడా దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇటువంటి శ్లోకాలను గ్రంథి శ్లోకాలు అని అంటారు. అంటే గ్రంథంలో వచ్చే చిక్కుముడి శ్లోకాలు అన్నమాట. ఇటువంటి సందర్భం 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు కూడా దానికి కారణం మనం చూసాం. వ్యాసాచార్యులు వారు మహాభారత రచన చేసినప్పుడు మహాగణపతిని లేఖకునిగా ఉండమని కోరారు. మహాగణపతి అందుకు అంగీకరించాడు, కానీ ఒక షరతును విధించాడు. నేను చాలా త్వరగా రాస్తాను, మధ్యలో కానీ ఆపాల్సి వస్తే మాత్రం ఇక నేను రాయను అని అన్నాడు. వ్యాసాచార్యులు దేన్నో చూసి చెప్పడం కాదు కదా, అది ఆయన మేధస్సులోంచి రావాలి.
అందువల్ల ఆయన కూడా ఒక షరతు విధించాడు. సరే, నేను అలాగే త్వరగా చెప్తాను, కానీ నువ్వు రాసే ప్రతిదాన్ని అర్థం చేసుకుని రాయాలి అని అన్నారు. అలాగా ఆగి ఆలోచించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒక చిక్కుముడి శ్లోకాన్ని వదిలేవారన్నమాట. గణపతి ఆగిదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే లోపు వ్యాసాచార్యుల వారు ఇంకొక 100 శ్లోకాలతో సిద్ధంగా ఉండేవారు. గీత మహాభారతంలో భాగం కాబట్టి గీతలో కూడా 4 గ్రంథి శ్లోకాలు ఉన్నాయి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తన్మయోస్తత్పదర్శిభిః యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్ న చ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వర్యం భూతభ్యన్న చ భూతస్థో మహాత్మా భూత భావన. ఇంతకుముందు 2 శ్లోకాలు చూసాం. ఇప్పుడు 3వ శ్లోకం మనం చూస్తున్నాం. చూడడానికి వ్యతిరేక పదాలు ఉన్నట్టు ఉంటాయి. వేదాంత ప్రాథమిక బోధార్థమైతే ఈ తికమక ఉండదు. వేదాంత ప్రాథమిక బోధ ఏమిటి అంటే ప్రతి వ్యక్తిలోనూ 2 భాగాలు ఉంటాయి. అవి ఆత్మ, అనాత్మ. మనశ్శరీరాలను కార్యకారణ సంఘాతం అని అంటారని మనం చూసాం. ఈ కార్యకారణ సంఘాతాన్ని అనాత్మ అని, దీనికి భిన్నంగా ఉండి దేహం అంతటా వ్యాపించి దేహానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఆత్మ అని అంటారు. ఉదాహరణకి ఒక బల్బుని గనక తీసుకుంటే బల్బులో 2 అంశాలున్నాయి. అది బల్బు, ఫిలమెంటు. ఈ రెండింటి వెనుక కనిపించినటువంటి విద్యుత్ శక్తి ఉన్నది. అది ఫిలమెంటు పోయినా కూడా ఉంటుంది. బల్బు ఫ్యూజ్ అయినప్పుడు విద్యుత్ శక్తి ఏమీ పోదు. బల్బుకి బల్బు శక్తి విద్యుత్ శక్తి నుంచే వస్తుంది. బల్బులు అనేకం, కానీ విద్యుత్ శక్తి మాత్రం ఏకం. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని మనం ఆత్మ అనాత్మలకు వర్తింపజేయాలి. బల్బు స్థూల శరీరం, ఫిలమెంటు సూక్ష్మ శరీరం. ఈ 2 కూడా కలిపి అనాత్మ. ఈ బల్బుని కనపడని విద్యుత్ శక్తి ప్రకాశింపజేసినట్టుగా కనపడనటువంటి చైతన్యం ఈ అనాత్మకు చైతన్యాన్ని ఇస్తోంది. ఎలాగైతే బల్బులు అనేకమో విద్యుత్ శక్తి మాత్రం ఏకం, అలాగే అనాత్మలు అనేకం, ఆత్మ మాత్రం ఏకం. అయితే పోలిక ఎంతవరకు తీసుకోవాలో అంతవరకునే తీసుకోవాలి. కరెంటు పోయినట్టుగా చైతన్యం కూడా పోతుంది అని అనకూడదు. మన శరీరాలను దేహమని, చైతన్యాన్ని దేహి అని అంటారు. మనశ్శరీరాలను అనాత్మ అని, చైతన్యాన్ని ఆత్మ అని అంటారు. అనాత్మను అహంకారం అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం 2వ అధ్యాయంలో చూసాం. అక్కడ ఆత్మ అనాత్మల మధ్య కొన్ని భేదాలను కూడా మనం చూసాం. అనాత్మ అనిత్యం, అనేకం, సగుణం, సవికారం, కర్త, భోక్త అయితే ఆత్మ నిత్యం, నిర్వికారం, అకర్త, అభోక్త అని చూసాం. ఈ భేదాలు చూస్తున్నప్పుడు ఒక భేదాన్ని ప్రత్యేకంగా మనం చూసాం. ఇక్కడ కూడా అదే చూస్తాం. ఏమిటది అంటే ఆత్మ ఆకాశంలాగా సర్వవ్యాపకం. కాబట్టి కర్మ చెయ్యలేదు. ఏదైనా సరే కాయిక కర్మ చెయ్యాలి అంటే కాయిక కదలిక ఉండాలి. దాన్ని చలనాత్మక కర్మ అని అంటారు.
కదలలేనిది కర్మ చేయలేదు. అందువల్ల ఆకాశం అకర్త. కృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలనుకున్నటువంటి అంశం ఆత్మ అకర్త. ఆత్మ కర్మను త్యజించాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మ కర్మే చేయనప్పుడు త్యజించే ప్రసక్తి ఎక్కడొస్తుంది? నాకు 10 ఎకరాల భూమి ఉంటే దాన్ని నేను త్యజించగలను. నాకు అసలు భూమే లేకపోతే త్యజించడం ఏమిటి? అందువల్ల ఆత్మ ఎప్పటికీ కూడా అకర్త. ఇది మొదటి పాఠం. అనాత్మ ఎప్పటికీ కర్తే. ఇది రెండవ పాఠం. మనశ్శరీరాలను అహంకారం అని అంటారని కూడా చూసాం. అహంకారంకి పరిమితి ఉన్నది. పంచభూతాలతో చేయబడినటువంటి వస్తువు అది. వస్తువు నిరంతరంగా కదులుతూనే ఉంటుంది. ఈ గోడ చూడ్డానికి స్థిరంగా ఉన్నట్టు కనిపించినా సరే విజ్ఞాన శాస్త్రపరంగా అనేక న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల సముదాయం అది. ఎలక్ట్రాన్లు ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటాయి. అందువల్ల బాహ్యంగా కదలిక తెలియకపోయినా సరే సూక్ష్మంగా కదలిక ఉంటూనే ఉంటుంది. ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త నటరాజు విగ్రహాన్ని విశ్లేషిస్తూ నటరాజు ఎప్పుడూ కూడా నృత్య భంగిమలోనే ఉంటాడు అని అన్నాడు. ఎలా చెప్పగలిగాడు అంటే నటరాజు యొక్క జటాజూటాలు ఎప్పుడూ భూమికి సమాంతరంగానే ఉంటాయి. నటరాజు నృత్యం చేస్తేనే తప్ప అలా జటాజూటాలు లేవడానికి ఆస్కారం ఉన్నది. నటరాజు విశ్వరూప ఈశ్వరుడు. విశ్వమంతా కూడా కదులుతూనే ఉంటుంది అని చెప్పడానికి ఇదొక సంకేతం. అత్యంత చిన్నదైనటువంటి ఎలక్ట్రాన్లు కదులుతూనే ఉంటాయి. అలాగే అత్యంత పెద్దదైనటువంటి భూమి ప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది. అందువల్ల అనాత్మ స్థాయిలో కదలిక ఎప్పుడూ ఆగదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ కదలనట్టు కనిపించినా కూడా అవ్యక్త రూపంలో కదలిక ఉంటూనే ఉంటుంది. అందువల్ల అనాత్మ ఎప్పటికీ కర్తయే. కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అనాత్మ స్థాయిలో కర్మను త్యజించలేము. అలాగే ఆత్మస్థాయిలో కర్మను త్యజించాల్సినటువంటి పని లేదు. తెలివైన వ్యక్తి ఏం చెయ్యాలి అంటే అనాత్మ స్థాయిలో కర్మను స్వీకరించాలి. కర్మ నుంచి పారిపోకూడదు. ఆత్మస్థాయిలో నేను అకర్తను, నేను ఆనంద స్వరూపుడను అని అర్థం చేసుకోవాలి. ఆత్మస్థాయిలో నేను అకర్తను, అనాత్మస్థాయిలో నేను కర్తను అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ అధ్యాయం పేరేమిటి? జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే జ్ఞానాన్ని కర్మను సన్యసించమని కాదు అర్థం. జ్ఞానంతో కర్మను సన్యసించమని అర్థం. ఆత్మగా నేను అకర్తను అని అర్థం చేసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని మనం చూద్దాం. కర్మణ్యః కర్మ యః పశ్యేత్. తెలివైన వ్యక్తి ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు. ఆత్మ శాంతి స్వరూపము అని తెలుసుకుంటాడు. అనాత్మ స్థాయిలో కర్మలు చేస్తున్నా కూడా కర్మలను ఆపడం వల్ల శాంతి పొందను, కర్మలు చేస్తూ కూడా నేను శాంతిని పొందుతాను అని అర్థం చేసుకుంటాడు. చాలామంది బాధ్యతలన్నీ తీరాక పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా గీతా క్లాసులకు వెళతాను అని అంటూ ఉంటారు. కానీ పదవీ విరమణ అయ్యాక ఒక క్లాసుకు కూడా వెళ్ళలేరు. అందువల్ల అలలు ఆగిన తర్వాత నేను స్నానం చేద్దామనుకోవడం ఎంత అర్థం లేనటువంటి మాటో, బాధ్యతలు తీరాక ఖాళీ దొరుకుతుంది అని అనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి మాట. కర్మలు ముగిశాక తీరిక దొరుకుతుంది అనుకోకండి. కర్మల మధ్యలోనే తీరికను వెతుక్కోండి. అంతర్గత అకర్మ అంటే ఆత్మస్థాయిలో అకర్తగా ఉండడం,
బాహ్య కర్మ అంటే అనాత్మ స్థాయిలో కర్తగా ఉండడం. అందువల్ల కర్మణి అంటే అనాత్మ, అకర్మణి అంటే ఆత్మ. యహ పశ్యేత్. ఇప్పుడు అర్థం స్పష్టంగా వస్తుంది. అనాత్మ చేసే కర్మల మధ్య కర్మ చేయనటువంటి ఆత్మను చూడాలి. చేయి కాంతి ఉదాహరణ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కదిలే చేతి వెనుక కదలని కాంతి ఉన్నది. కాంతి వల్లనే చెయ్యి తెలుస్తోంది. కానీ చేయి కదిలినా సరే కాంతి మాత్రం కదలడం లేదు. అలాగే మనస్సు, శరీరం నిరంతరం పనిచేస్తున్నా కూడా వాటికి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆత్మ కదలదు. సినిమాలో తెర మీద పాత్రలు తీవ్రంగా కదులుతూ ఉంటారు, కానీ తెర మాత్రం కదలదు. తెర కూడా కదిలితే సినిమా చూడలేం. అందువల్ల కదలని తెర మీద దృష్టి పెట్టి కదిలే సినిమాను ఆనందించండి. అలాగే కదలని ఆత్మ మీద దృష్టి పెట్టి కదిలే అనాత్మను ఆనందించండి. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏమిటి అంటే అకర్మణిచ కర్మయః పశ్యేత్. బుద్ధిశాలి అకర్మలో కర్మను చూస్తాడు. అదెలా సాధ్యం అంటే శరీరం, మనసులు విశ్రాంతి చెందుతున్నట్లు కనిపించినా కూడా నిజంగా విశ్రాంతి తీసుకున్నట్లు కాదు. నిద్రలో కర్మలేవి లేవనలేము, అవి అవ్యక్తంగా ఉన్నాయి. కర్మ అంటే కనపడే కర్మ, అకర్మణి అంటే అవ్యక్తంగా ఉన్న కర్మ. తెలివైన వ్యక్తి కనపడని అంటే అవ్యక్తంగా ఉన్న కర్మను కదలకుండా ఉన్నట్లు కనపడుతున్నటువంటి మనస్సు, శరీరాలలో చూస్తాడు. అనాత్మ ఎప్పటికీ కర్తే, ఆత్మ ఎప్పటికీ అకర్తే. ఈ విషయాన్ని బుద్ధిశాలి తెలుసుకోవాలి. అభిమన్యుడికి పద్మవ్యూహంలో వెళ్ళడం తెలుసు, కానీ బయటకు రావడం తెలియదు. మన పరిస్థితి కూడా అలాగే ఉన్నది. మనకు కర్మల్లోకి వెళ్ళడం తెలుసు, కానీ వాటి నుంచి బయటపడడం తెలియదు. అంతకుముందు చూసినట్లుగా ఇది పులి తోక పట్టుకుని తిరిగినట్టు ఉంటుంది. ఆ తోకను పట్టుకున్నా వదిలినా ప్రమాదమే. పట్టుకుంటే గిర్రన గుండ్రంగా తిరుగుతూనే ఉండాలి, వదిలేస్తే అది మనల్ని తినేస్తుంది. అలాగా మనం అనేక కర్మల్లో కూరుకుపోయాం. ఆ కర్మలను ఆనందిస్తూ ఉంటే సమస్య లేదు, వాటిలో కూరుకుపోతేనే సమస్య. వాటి నుంచి శాంతి పొందాలనుకుంటాం. ఎప్పటికీ శాంతినిచ్చేది ఒకటే ఉన్నది, అది నా ఆత్మస్వరూపం, నా శాంతస్వరూపం. నా శాంతస్వరూపం నుంచి అంతర్గత శక్తి పొందడం తెలుసుకుంటే కర్మను చేస్తూ కూడా ఆనందం పొందగలను. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచోభ్యామ భూమి నతేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నేను చిదానంద స్వరూపాన్ని, మనోబుద్ధి అహంకారాలను కాను. ఈ ఆనందాన్ని మనం ప్రతిరోజు అనుభవించేలాగా చేస్తున్నాడు భగవంతుడు. ఎప్పుడు అంటే సుషుప్తిలో. సుషుప్తిలో మన శరీరం పడుకుంటుంది, మనస్సు పడుకుంటుంది, ఇంద్రియాలన్నీ కూడా పడుకుంటాయి. మనం కర్త కాదు, మనం భోక్త కాదు, మన స్వరూపంలో లయమవుతాం. ఏమిటా స్వరూపం అంటే ఆనంద స్వరూపం. సుషుప్తిలో నిర్విషయ ఆత్మానందాన్ని అనుభవిస్తాం. కాకపోతే సమస్య ఏమిటి అంటే సుషుప్తి నుంచి లేచిన వెంటనే మళ్ళీ మన సమస్యలన్నీ వెనక్కి వస్తాయి. కానీ జ్ఞానికి అలా కాదు, అతనికి ఆత్మానందం ఎప్పుడూ ఉంటుంది. సబుద్ధిమాన్ మనుష్యేషు. అటువంటి వ్యక్తి మనుష్యులందరిలోనూ బుద్ధిశాలి. సయుక్త. అతనే అసలైనటువంటి యోగి. కృష్ణ కర్మకృత్. అతను పరిపూర్ణుడు. ఆత్మ అనాత్మలను అహంకారం అని కూడా అంటారు. మనస్సు అహంకారం,
అది పాంచభౌతికం కాబట్టి స్వతహాగా జడం. కానీ మనస్సుకు చైతన్యాన్ని ప్రతిబింబించేటువంటి శక్తి ఉన్నది. చిత్ శక్తి యొక్క ప్రతిబింబాన్ని చిదాభాస అని అంటారు. చిదాభాస సహిత మనస్సు అహంకారం. ఈ అహంకారమే కర్త భోక్త. అహంకార లక్షణాలు కర్మ చేయడం, అది క్షణం కూడా ఖాళీగా కూర్చోలేదు. కర్మ చేసిన తర్వాత కర్మఫలాన్ని అనుభవించడం తప్పదు. కర్మఫలాలు పుణ్యపాపాల రూపంలో వస్తాయి. ఈ పుణ్యపాపాలన్నీ కూడా ఈ జన్మలోనే క్షయమవు. అందువల్ల క్షయమవనటువంటి పుణ్యపాపాలు వచ్చే జన్మకు మనల్ని తీసుకువెళతాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు చిదాభాసతో కూడినటువంటి మనస్సు అంటే అహంకారం అతని శరీరాన్ని విడిచి ప్రయాణం చేస్తుంది. అహం లేదా ఆత్మకు ప్రయాణం లేదు. అది సర్వవ్యాపకం. కాకపోతే ప్రతిబింబించే మాధ్యమం అయినటువంటి మనస్సు లేదు కాబట్టి ఆత్మ ఉన్నట్టు మనకి తెలియదు. ఎలాగైతే బల్బులో ఫిలమెంట్ లేకపోతే విద్యుత్ శక్తి ఉన్నాదో లేదో తెలియదో, అలాగా మరణించిన వ్యక్తిలో ఆత్మ ఉన్నా కూడా అహంకారం లేదు కాబట్టి అది తెలియదు. ఈ అహంకారం ఇంకొక శరీరాన్ని తీసుకుని ఈ పుణ్యాపుణ్యాలను క్షయం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ తతంగంలో మళ్ళీ కొన్ని కొత్త పాపపుణ్యాలు వచ్చి చేరతాయి. అందువల్ల అహంకారాన్ని ఆపలేం. అహంకారం నేను కాదు, నేను అహం అని తెలుసుకుని ఉన్నత స్థాయికి మనం ఎదగాలి. ఎప్పుడైతే అహంకారాన్ని పట్టుకుని పాకులాడుతూ ఉంటామో, ఎప్పుడైతే అహంకారాన్ని పట్టుకుని పాకులాడడం మానుతామో అప్పుడు దాని యొక్క శక్తి తగ్గుతుంది. అది తోకాడించలేదు. కొంతమంది కుక్కలను తీసుకుని వెళుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి చూస్తే వారు కుక్కల్ని తీసుకువెళుతున్నారో కుక్క వారిని తీసుకువెళుతోందో అర్థం కాదు. ఎందుకంటే కుక్క వేగంగా పరిగెడుతూ ఉంటుంది, వీరు కుక్క వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. అజ్ఞాని పరిస్థితి కూడా అంతే. అతను అహంకారం వెంట పరుగులు తీయాల్సి వస్తూ ఉంటుంది. జ్ఞాని విషయంలో అలా కాదు. అతను మనుష్యులలో బుద్ధిశాలి. అహంకారానికి బానిస కాదు. అహంకారాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. సయుక్త అతను యోగి, అతను స్వామి. స్వామి అన్న పదాన్ని సాధారణంగా సన్యాసులకు మనం వాడుతూ ఉంటాం. నిజానికి స్వామి అంటే తన యొక్క అహంకారాన్ని అదుపులో పెట్టగలిగినటువంటి వాడు. కృష్ణ కర్మకృత్, అతను కృతకృత్యుడయ్యాడు, అన్నీ సాధించాడు అని అర్థం. ఎందుకు జ్ఞాని కృతకృత్యుడు అంటే, ఎవరైనా ఏదైనా సాధించాలని ఎందుకు అనుకుంటారు అంటే పూర్ణత్వాన్ని పొందడానికే. అదే ఉద్దేశంతో కోరుకుంటాడు. ఆటలో పూర్ణత్వం పొందాలని ఒకడు కోరుకుంటే, ఉద్యోగంలో పూర్ణత్వాన్ని పొందాలి అని ఇంకొకడు అనుకుంటాడు. పరిమితి ప్లస్ పరిమితి ఈజ్ ఈక్వల్ టు పరిమితే. పరిమితిగా ఉన్న అహంకారం ఎన్నటికీ పూర్ణత్వాన్ని ఇవ్వలేదు. అందువల్ల జీవితం ఒక ఓటమి అవుతుంది. ఎందుకు ఓటమి అవుతుంది అంటే, మనం వెళ్ళే మార్గం తప్పుగా ఉన్నది. కానీ జ్ఞాని విషయంలో అతను అహంకారానికి పరిమితి ఉందని తెలుసుకొని దానితో పూర్ణత్వం పొందాలని ఎప్పుడూ ప్రయత్నించడు. అహంకారాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తాడు. పూర్ణత్వం కావాలి అని అంటే తన దృష్టిని అహంకారం నుంచి అహానికి మళ్ళిస్తాడు. అహం అంతకుముందు పూర్ణమే, ఇప్పుడు పూర్ణమే, ఎప్పటికీ పూర్ణమే. అందువల్ల జ్ఞాని ఉన్నత స్థాయి పూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. అనాత్మస్థాయిలో కర్మలు చేస్తాడు. అందువల్ల అతనిలో
ఏ చింత లేదు, పూర్ణత్వాన్ని ఎప్పుడూ కూడా అనుభవిస్తూనే ఉంటాడు. ఈ పని పూర్తయితే పూర్ణత్వం పొందుతాను అని అనుకోడు. అతనికి అటువంటి భ్రాంతులు ఉండవు. కృష్ణ కర్మ కృత్ అంటే జ్ఞాని తన ఉన్నత స్థాయిలో పూర్ణత్వాన్ని పొందాడు అని అర్థం. ఇక 19వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ఈ 18వ శ్లోకం ఈ గ్రంథి శ్లోకానికి అవి వ్యాఖ్యానాలు. వాటిని మనం తర్వాత తరగతుల్లో దర్శించదముగాక. హరి ఓం తత్సత్.